చాలా ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఓన్లీ రాజకీయ నాయకులు, లేకపోతే అధికారులు, లేకపోతే ఎవరన్నా ఎన్జిఓస్ వీళ్ళు కొంతవరకు చేయగలరు. పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉండి వాళ్ళకు కావాల్సింది సాధించుకునేందుకు కష్టపడి అందరూ ఒక తాటి మీద నిలబడి కార్యక్రమాలు చేసుకోగలిగితే తప్పనిసరిగా ఆ గ్రామం ఆదర్శ గ్రామం అవుతుంది. ఆ ఆదర్శ గ్రామానికి అధికారులు సహకరిస్తారు, రాజకీయ నాయకులు సహకరిస్తారు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ సహకరిస్తారు, మీడియా సహకరిస్తుంది, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని పూర్తిగా మనం ఈ గ్రామంలో ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నామో దాని ద్వారా మనం ప్రూవ్ చేయగలిగాం. అంటే ఈ మోడల్ని మనం మిగిలిన గ్రామాలు కొందరు అడిగినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని, ఇది అంత తొందరగా ఏదో ఒక రోజు 2 రోజులు అనుకుంటే కాదు, చాలా టైం పడుతుంది. ఒకటి. రెండవది, ఆ టైం అంతవరకు కూడా మరి గ్రామం అంతా ఐక్యంగా ఉండి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గ్రామం ఐక్యత ఉండాలి. ఐక్యతతో పాటు ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు కానీ, నేను కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇంకొకరు కానీ ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే గ్రామ ప్రజలు, శ్రీనివాసరెడ్డి గారు, మీరంతా. కాబట్టి మరి మీరందరూ మరి శ్రీనివాసరెడ్డి గారు మీకు అందరికీ ఒక గైడ్గా ఉంటూ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, ప్రతి ఒక్కరిని ఇందులో ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి చేయడం ద్వారా ఈరోజు మరి ఈ గ్రామానికి చాలా వరకు మనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగాం. మరికొన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా త్వరలోనే మనం పూర్తి చేసుకుంటామని నాకు పూర్తి నమ్మకం ఉంది. అది కాకుండా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, హార్డ్వేర్ ఒక ఆస్పెక్ట్ అయితే సాఫ్ట్వేర్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. అంటే సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి కావచ్చు, సామాజికంగా అభివృద్ధి కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఈ గ్రామం ముందు ఉండాలి. దానికి జిల్లా కలెక్టర్ గారు రకరకాల ప్రణాళికలు అయితే ఆయన ఆలోచిస్తున్నారు.